హాయ్ ట్రేడర్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్ ఈరోజు ఏం జరుగుతుంది ఏంటన్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఇదిగోండి క్లియర్గా మనకు మార్నింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ పైకి లాగారు. మనకి ఇది బయింగ్ జోన్ కనబడుతుందండి, ఇది క్లియర్గా బయింగ్ జోను. మన ఈ రెండు లైన్స్ పైన మార్కెట్ ఇలా సస్టైన్ అవుతుంది, క్లియర్గా బై సిగ్నల్ ఇచ్చింది, ప్లస్ మీకు వాల్యూమ్ చూపిస్తుంది. ఓకేనండి. ఇందులో మీకు ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే క్రూషియల్ పాయింట్ 24,251.80. ఓకేనండి. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఉంది, క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అయితే మార్కెట్ ఇంకా సిఈ మనకి మీరు దీని కింద ఎస్ఎల్తో మీరు సిఈ సైడ్, ఇంకా సిఈ సైడే మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయిందని అర్థం. ఓకేనండి. మీ ఎంట్రీ మన బయింగ్ జోన్ ఇదిగోండి గ్రీన్ కలర్లో క్లియర్గా కనబడుతుందండి. ప్రైజ్ ఇంకెక్కడి నుంచి వెళ్తున్నప్పుడు దీనిపైన ఇలా క్లోజ్ అవుతున్నప్పుడు మీరు ఎంట్రీ సిఈ సైడ్ చక్కగా బై సిగ్నల్, పవర్ క్యాండిల్స్, ఓన్లీ సిఈ డైరెక్షన్ అని మనకు తెలుస్తుంది. ఇందులో మీరు మరి తప్పు చేయరు. ఇదిగోండి మార్కెట్ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేసింది. ఇప్పుడు మార్కెట్ మనకి ఇంచుమించు ఈ ప్రైస్కి ఏ ప్రైస్ అంటే మినీ టార్గెట్ ఫస్ట్ టచ్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ట్రావెల్ చేస్తుంది 24,353.65. ఓకేనండి. ప్రతిదీ మన మార్కెట్లో అనేది క్లియర్గా ఉంటుంది. మార్కెట్ బాగా పీక్కి వెళ్ళింది, మార్కెట్ కిందకి రావాలి అని చెప్పాను. ఓకేనండి. ఇదిగోండి నిన్నటి మార్కెట్ పీక్ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. వన్స్ ఎప్పుడైతే మనకి ఇదిగోండి మన ఇందులో నిన్న ఇదిగోండి మన పుట్ ఎంట్రీ రెడ్ లైన్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయిందో ఇక్కడ ఎంట్రీ పెడితే ఫస్ట్ టార్గెట్ మనకి ఎల్లో లైన్, సెకండ్ టార్గెట్ ఈ రెడ్ లైన్. ఓకేనండి. పిఈ ట్రేడ్ ఇక్కడ నుంచి ఈ రివర్సల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు రివర్సల్ ఇండికేటర్లో చూడండి, కరెక్ట్గా ఇక్కడ కిందకి డేంజర్ జోన్కి వచ్చి ఇక్కడ రివర్స్ అయింది, మీకు బై సిగ్నల్ ఇచ్చింది, ఇది రివర్స్ ట్రేడ్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్దని మన రివర్సల్ ఇండికేటర్ చెప్తుంది, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్దని కూడా చెప్తుంది. ఓకేనండి. వన్స్ ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి మనకి మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకేనండి. అప్పుడు మళ్ళీ సిఏకి రీఎంట్రీ అవ్వచ్చు, లేదనుకుంటే ఇప్పుడు రీఎంట్రీ ప్లాన్ అనమాట. ఇప్పుడు ఈ బయింగ్ జోన్ పైకి వెళ్తే బయింగ్ జోన్ పైకి వెళ్ళా ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయ్యి ఈ రెడ్ లైన్ అనేది బ్రేక్ చేసేసింది. మన ఇగోండి రెడ్ లైన్ పుట్ ఎంట్రీకి కన్ఫర్మేషన్ మన దాంట్లో ఎల్ అని ఉంటుంది. ఎల్ కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో మన పుట్ ఎంట్రీ ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఫస్ట్ టార్గెట్ బెల్లో లైన్, సెకండ్ టార్గెట్ మళ్ళీ మినీ టార్గెట్. మినీ టార్గెట్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ బాగా వాల్టాలిటీగా బిహేవ్ చేసింది. ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకంటే మనకి ఇది ఇక్కడ డేంజర్ జోన్లోకి వచ్చేసింది కిందకి, ఇక్కడ మళ్ళీ రివర్స్ అయిపోద్దని మనకు అర్థమైంది. మళ్ళీ ఇది ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయిందో మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు సిఈ ఇక్కడికి వెళ్తుంది, క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేసింది. ఓకేనండి. క్లియర్గా మనకి ఎంట్రీస్ అనేవి క్లియర్గా కనబడుతుంది. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, వన్స్ ఈ ప్రైజ్ బ్రేక్ అయిపోయింది మార్కెట్ ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది ఫస్ట్ టార్గెట్కి 24,353.65. ఓకేనండి. లైవ్ మార్కెట్ అంటున్నారు, లైవ్ మార్కెట్లోనే చూడండి ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది చూపించాను, వన్స్ ఇండెక్స్ చూపించా. ఇండెక్స్ టార్గెట్ ఎక్కడి వరకు ఉందండి మనకి 24,279 దగ్గర ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మన టార్గెట్ ఎక్కడ ఉందండి 24,353 ఇక్కడ వరకు ఉంది ఇండెక్స్లో టార్గెట్. ఇప్పుడు ఆప్షన్లో మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు? ఆప్షన్ ఇప్పుడు ఏంటి, ఓన్లీ సిఈ ఆపర్చునిటీసే మనం చూడాలి. ఇప్పుడు సిఈ ఆప్షన్ పెట్టుకుందాం. సిఈ ఆప్షన్ పెట్టి చూపిస్తా. 24,200 తీసుకుందాం. ఓకేనండి. ఏం జరిగింది, మనకి బై ఇచ్చింది ఇక్కడ. అంతకుముందు మీకు ఆప్షన్లో మీకు ఎక్కడన్నా బై ఇచ్చిందా అంటే మీ సిఈలో ఉన్న మార్కెట్ పైనే ఉంది, కానీ మన ఆప్షన్కి మనకి ఎంట్రీ ఎక్కడైనా ఇచ్చిందా? ఇవ్వాల. ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో మీకు చూడండి 189 దగ్గర నుంచి ప్రజెంట్ ఎక్కడుందండి 214. ఈ 214 ఎక్కడి వరకు వెళ్తుందండి? ఈ ప్రైజ్ కూడా చెప్తాను చూడండి ఒకసారి, 244. అర్థమవుతుందండి. వన్స్ ఈ 244 బ్రేక్ అయితే 289. అంటే ఒక ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్తుందో క్లారిటీ ఉంది నాకు, ఒక ఇండెక్స్ ఎక్కడి వరకు వెళ్తుందో క్లారిటీ ఉంది. ఇప్పుడు మనకి ఇండెక్స్ ఏం జరిగిందండి, మార్కెట్ వాల్టాలిటీగా ఉంది. వాల్టాలిటీ మనకి సిఈ డైరెక్షన్ అని కన్ఫర్మేషను. సిఈ డైరెక్షన్లో సిఈ ఆప్షన్ మీకు ఎక్కడి నుంచి పెరిగింది, అక్కడే మీ ఎంట్రీ వచ్చింది, అక్కడే బై సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు మీకు సిఈ లేదు, కనబడిందండి 5 మినిట్స్లో ఇది. ఇప్పుడు ఈ ట్రేడ్ ఎక్కడికి వెళ్తుంది చూడండి, 215 రూపాయల దగ్గర ఉంది. మన టార్గెట్ వచ్చి 244. ఏదో 10 పాయింట్లు ట్రేడు, 5 పాయింట్లు ట్రేడు చేసి చూపించు
ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. ఎందుకంటే క్లియర్‌గా మార్కెట్ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది, ఏంటి, అది జరుగుతుందా లేదా అన్నది క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇండెక్స్ ఎక్కడి వరకు వెళ్తుందో పూర్తి క్లారిటీ నెంబర్స్‌తో సహా. ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్తుందో, మన ఎంట్రీ ఏంటో పూర్తి క్లారిటీ. మార్కెట్ డైరెక్షన్‌లోనే మనం ఉంటాం. ఓకేనండి. ఇండెక్స్‌లో మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది తెలిసింది. ఇండెక్స్‌లో చూపిస్తున్నా మీకు మళ్ళీ మల్టిపుల్‌గా మళ్ళీ చూపిస్తా ఎన్నిసార్లు అయినా. క్రూషియల్ పాయింట్ బ్రేకు, ఇక్కడ మినీ టార్గెట్ బ్రేక్ చేసింది. మార్కెట్ సస్టైన్ అయినా ఫస్ట్ టార్గెట్కి వెళ్ళాలి. మినీ టార్గెట్ బ్రేక్ చేస్తే మనం ఏమనుకున్నామంటే ట్రెండీ అనుకున్నాం. క్రూషియల్ పాయింట్ మినీ టార్గెట్ ఒకసారి బ్రేక్ చేసింది. మీకు ఇక్కడే ఇండెక్స్లో మీకు బై సిగ్నల్ ఇచ్చేసింది, వాల్యూమ్ ఉంది. ఓకేనండి. వాల్యూమ్ ఉన్నా సరే మీరు ఇక్కడ క్యాండిల్స్ ఇలా పడుతున్నాయి కాబట్టి మీరు ఇండెక్స్లో ఆప్షన్లో చూసుకుంటే ఆప్షనే కదా మెయిన్. ఆప్షన్ పెరుగుతుందా లేదో తెలియాలి. ఒక్కోసారి ఇండెక్స్ పెరిగినా ఆప్షన్ పెరగదు. ఓకేనండి. ఇండెక్స్ వాలటాలిటీ ఉంటే ఆప్షన్లో స్టాప్ లాసులు కొట్టేస్తాయి. అప్పుడు మన ఎంట్రీ ఎలా ఉండాలి, పక్కాగా ఉండాలి. 100% పక్కాగా ఉండాలి. 100% పక్కాగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇలా ఉండాలి. ఇక్కడ మార్కెట్ మనం సైలెంట్గా సిఈ డైరెక్షన్లో ఉన్నాం. సిఈ ఆపర్చునిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఆపర్చునిటీ అంటే మీకు కళ్ళ ముందు ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎల్లో లైన్ అనేది మీకు బ్రేక్ అయింది. ఇక్కడ మీకు బై సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రైస్ కింద మీ ఎస్ఎల్. మార్కెట్ మీ ఎస్ఎల్ సైడ్ వచ్చిందా, ఇప్పుడు పెరుగుతుంది. ఎక్కడి వరకు పెరుగుద్ది, 245. ఓకేనండి. మీ ఎంట్రీ చూడండి, 187 రూపాయలు మీ ఎంట్రీ అండి. ఈ విక్కులు ఎక్కడైనా సరే 187 190 ప్రజెంట్ ఎక్కడుందండి, 214. ఇంచుమించు 30 పాయింట్లు పైన ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే టార్గెట్ అది. ఇది 5 మినిట్స్లో. ఓకేనండి. 1 మినిట్లో చూపిస్తా మీకు. 1 మినిట్లో ఏం జరుగుతుంది. 1 మినిట్లో కనబడిందండి. 1 మినిట్లో చూడండి ఎక్కడ వచ్చింది ఎంట్రీ, మీ ఎస్ఎల్ ఇదే. ఎప్పుడైతే ఈ ప్రైజ్ పైన ఇదైందో, ఇది వి షేప్లోకి మారిందో, ఇదిగోండి ఇది గేట్ తెరిచింది అనమాట. ఆప్షన్కి గేట్ తెరిచింది. ఓకేనండి. క్లియర్గా మీ ఎంట్రీ అక్కడ 179 రూపాయలు 1 మినిట్లో చూసుకుంటే. ఓకేనండి. ఇక్కడ మీ స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. మనకి ఇదిగోండి బై ఎక్కడే ఇచ్చేసింది మీకు. ఈ క్యాండిల్ కింద అక్కడ మీకు పెట్టుకొని వెయిట్ చేయొచ్చు. చూడండి మార్కెట్ 1 మినిట్లో ఎక్కడ వరకు వెళ్తుందో కూడా క్లారిటీ. 243 1 మినిట్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఇక్కడి నుంచి సరదాగా మీకోసం చూసారా, 8 పాయింట్లు. ఎందుకు టార్గెట్ కనబడుతుందని. అసలు నా ఎంట్రీ ఎక్కడే కనబడిందండి. ఇక్కడ పెట్టుకుంటే నేను లాస్లో ఉంటానా, ఉన్నాం. ఎంత పాయింట్లు మూవ్ అవుతుంది రన్నింగ్ మార్కెట్లో. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎక్కడి వరకు సస్టైన్ అయినా వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది, ఈ ప్రైజ్ సపోర్ట్కి వచ్చి వెళ్తుందా, ఇలాగన్నా చూడొచ్చు. ఈ ప్రైజ్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అర్థమైందండి. ప్రజెంట్ ప్రైజ్ 217 దగ్గర నుంచి 219కి వెళ్ళింది. మన టార్గెట్ 244 1 మినిట్లో. ఓకేనండి. ఇండెక్స్లో క్లియర్గా ప్రతిదీ మీకు కనబడుతుంది కదా, చూడండి. ఇప్పుడు ఈ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంది చూడండి. ఇక్కడ ప్రైస్ ఉంది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ ప్రైస్ని సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. సపోర్ట్ తీసుకుని వెళ్తుందంటే మార్కెట్ ఈ ప్రైస్ని టచ్ చేయాలి. ఓకేనండి. దీంట్లో మనకి వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకేనండి. మీరు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలంటే ఈ ప్రైస్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్రైస్ కింద మీ ఎస్ఎల్ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఇలా విక్ వస్తే కాదు. ఓకేనండి. ఈ ప్రైస్ టార్గెట్ తీసుకోవాలి. మళ్ళీ మీరు రీ ఎంట్రీ అవ్వాలంటే మార్కెట్ మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. ఈ ప్రైస్ కింద ఉండాలి.
ఇలా మధ్యలో ఎంట్రీస్ అవ్వకూడదు. ఇది ఊరికనే ఉజ్జాయింపు కోసం మీకు పెట్టా. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రైజ్కి అనేది ఎస్ఎల్ అనేది దూరంగా ఉంటుంది. ఓకేనండి, ఎస్ఎల్ అనేది దూరంగా ఉంటుంది. మళ్ళీ ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైజ్ ఇక్కడ తీసుకుని ఈ ప్రైజ్ కింద మీ ఎస్ఎల్ ఉండాలి. ఈ ప్రైజ్ అనేది మీ టార్గెట్ తీసుకోవాలి. మార్కెట్ డైరెక్షన్ తెలుస్తుంది ఇండెక్స్ వాలటాలిటీ ఉంటే ఆప్షన్ పెరగకపోతే ఆ పెరగనంతసేపు మనకు తెలుస్తుంది. ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుందో అక్కడే మన ఎంట్రీ ఉంటుంది, టార్గెట్ అనేది ఉంటుంది. ఇలాగా ఈజీగా మార్కెట్లో ఇంతకంటే ఇంతే కావాలి, ఇంకంతే. ఇంకా వేరే ప్యాటర్న్స్, క్యాండిల్స్, సైకాలజీలు, ఆప్షన్ చైన్ అనాలిసిస్లు ఇలాంటివి పనిచేయవండి. ఎంత క్లారిటీగా ఉండాలంటే మార్కెట్లో మనం దీని మీద మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మీకు 5 మినిట్స్లో చూపించా, 1 మినిట్స్లో చూపించా, ఇండెక్స్లో టార్గెట్ చూపించా, ఆప్షన్లో 1 మినిట్లో టార్గెట్ చూపించా, 5 మినిట్స్లో టార్గెట్ చూపించా. ఇంకా లైవ్లో ప్రూఫ్స్ నాకు అంత నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, నాకు అంత నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ని చూసి ఇందులో విషయం ఉందండి, బయట ఆల్రెడీ విషయం చూస్తారు కాబట్టి దానికి మన సబ్జెక్ట్కి తేడా ఉందా లేదా 4-5 వీడియోస్ చూసుకొని అప్పుడు మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడాలి. నాకు 2 కాల్స్ నేను ఒక ఆయన ఫోన్ చేసాడు, నాకు జస్ట్ ఒక 10 పాయింట్లు ఇవ్వండి చాలు, నేను 15 మీ అమౌంట్ కట్టేస్తాను, నేను కాల్స్ ఇవ్వనండి. ఆ టైపు టెంప్ట్ చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైపు మిమ్మల్ని టెంప్ట్ చేయాలంటే నా పిఎన్ఎల్ కానీ లేకపోతే ఇది కానీ పెట్టి ఒక్కొక్క మనిషి దగ్గర ఎంత కావాలంటే అంత వసూలు చేయగలను నేను చూపించి. అర్థమైందండి. నాకు అప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ ఎవరి ట్రేడ్ చేసి ఉన్న టార్గెట్ పెట్టుకొని నేను మంచి సబ్జెక్ట్ ఇస్తాను మీకు, మీరు మంచి అమౌంట్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే, మంచి లాట్స్తో మీరు ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయండి అని 2 ట్రేడ్లు చూపించి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. నేను అలాంటి మనిషిని కాదు, అలా డబ్బులు దండుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కష్టార్జితంతో నేను సంపాదించుకోగలను, నా జ్ఞానంతో నేను సంపాదించుకోగలను. ఓకేనండి, కాల్స్ ఇచ్చి మిమ్మల్ని నమ్మించాల్సిన పని లేదు. నేను చూపించేది నా సబ్జెక్ట్. నేను మీకు ఇవ్వాలనుకున్నది కాల్స్ కాదు, సబ్జెక్ట్ నేర్పించాలన్నదే నా ఉద్దేశం. నమ్మండి, నమ్మకపోండి, అది మీ ఓను డెసిషన్. ఏదైనా మన నిర్ణయాల మీద మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు నవ్వితే ఏమవుద్దంటే ఎటకారం చేసినట్టు ఉంటుంది. ఓకేనండి, అది వెటకారంగా ఉంటుంది. దానికి సమాధానమే ఇది. ఓకేనండి, ప్రైజ్ ఎక్కడ ఉందండి చూడండి, 224 దగ్గర ఉంది. నేను ఎక్కడ చెప్పాను 218, ఆల్రెడీ మూవ్ అవుతుంది. ఇప్పుడు మన టార్గెట్ ఇక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, 243. అంటే ఇంచుమించు 30 పాయింట్ల పైనే ఉందిగా. చూద్దామా వెళ్తుందో లేదో, అప్పటి వరకు వెయిట్ చేయనా. సరే, లైవ్లో చూపిస్తా చూడు. ఇండెక్స్లో టార్గెట్, ఇండెక్స్లో మీకు మల్టిపుల్ చూపిస్తానండి ఎన్నిసార్లు అయినా. ఇది 1 మినిట్లో, ఇది ఇండెక్స్ 1 మినిట్లో. ఓకేనండి, ఇండెక్స్ 1 మినిట్ మనం 5 మినిట్సే చూస్తాం. ఇండెక్స్ 5 మినిట్స్ చూసుకొని ఆప్షన్లో ఎంట్రీస్ కన్ఫర్మేషన్ కోసం మనం 1 మినిట్ వాడచ్చు, 5 మినిట్స్ వాడచ్చు. ఎక్కడికి ట్రావెల్ చేస్తుందండి మార్కెట్, ఎవరికైనా ఐడియా ఉంటుందా ఇది ఎక్కడి వరకు వెళ్తుందండి? ఓకేనండి, ఇది కంటిన్యూ వెళ్ళకపోయినా మధ్యలో సస్టైన్ అయినా సపోర్ట్ తీసుకున్నా ఈ ప్రైస్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఓకేనండి, మార్కెట్ రివర్స్ అయిపోద్ది అని నిన్న మీకు ఎక్కడ చెప్పింది, ఇక్కడ చెప్పింది నా సెకండ్ ఇండికేటర్. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ కింద జరిగిందంటే అయిపోయిందని. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, క్రాస్ ఓవర్ జరిగింది, మీకు పైన సస్టైన్ అయింది, ఇండెక్స్లో బై ఇచ్చింది కానీ మీకు ఆప్షన్లో బై ఇవ్వాలి. ఓకేనండి, ఆప్షన్లో బై ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి.
ఇదేంటి మన క్రూషియల్ పాయింట్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో మంచి క్యాండిల్తో బ్రేక్ చేసింది కాబట్టి సీట్ రండి. ఓకేనండి, ఇది సబ్జెక్ట్ అండి, నేను నేర్పించాలి అనుకుంటుంది సబ్జెక్టు. ఇదిగోండి 5 minutesలో కూడా మన టార్గెట్ ఇది. 1 minute. భయం లేకుండా, ఫియర్ లేకుండా ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఆగిందంటే మీకు ఇందులో స్పీడ్గా మూవ్ ఎక్కడి వరకు ఉంటుందంటే మన ఇది చెప్తుంది. ఏదండి, ఈ గ్రీన్ లైన్ ఇగోండి, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మీకు, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, మళ్ళీ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు మీరు, ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది దీన్ని బట్టి ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ట్రేడ్లో మీ దీని ప్రకారం మీ ఎంట్రీ బై సిగ్నల్ ఇవ్వగానే మీ ఎగ్జిట్ ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చిందండి. ఓకేనా, మార్కెట్ ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ అనేది ఈ రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు మార్కెట్ మూవ్ అవుతుంది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, డేంజర్ జోన్కి వచ్చి క్రాస్ ఓవర్ అయింది, అందుకే ఎంతసేపు సస్టైన్ అవుతుంది, లేదంటే విక్ టచ్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ క్రాస్ అయ్యే లోపు మన లాస్ట్ టార్గెట్ ఇదే. ఓకేనండి, ఇది లాస్ట్ టార్గెట్. ఓకేనా, మార్కెట్ ఇక్కడ మనకి డేంజర్ సిగ్నల్ ఇచ్చింది, మనకి సెల్ సిగ్నల్, ఇది ఆల్రెడీ కిందకు వచ్చింది. అంటే మీరు ఇలా ఎగ్జిట్ అయిపోయినా సరే మీరు లాస్లో ఉండరు, మీ ఎంట్రీ ఇక్కడ, కానీ మార్కెట్ ఇక్కడికి టచ్ చేయాలి, ఈ ప్రైస్ అని టచ్ చేయాలి. పుల్ బ్యాక్ వచ్చి టచ్ చేస్తుందా ఏంటి అన్నది చూద్దాం. అంటే ఈ సిగ్నల్ మీకు క్యాండిల్తో పాటే వచ్చిందండి, ఏమన్నా ల్యాగింగ్ ఉందా? వన్స్ మీరు ట్రేడ్లో ఉన్నారు, మీరు సేఫ్గా ఎగ్జిట్ ఎందుకు, నాకు ఈ రిస్క్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మళ్ళీ పీక్ వచ్చింది, ఇది కిందకు వస్తుంది, ఇది సెల్ ఇచ్చింది అని మీరు ఎగ్జిట్ కొట్టేసినా మీరు నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనండి, మనం చెప్పిన కానీ మార్కెట్ మూవ్ అయింది, ఇప్పుడు కిందకు వస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా అని చూడాలి. ఓకేనండి, ఇదిగోండి మార్కెట్ ఏం చేయాలి, ఈ ప్రైస్ టచ్ చేయాలి. ఇది ఈ గ్రీన్ లైను ఈ కిందకి, ఈ రెడ్ లైన్ కిందకి క్రాస్ అయ్యే వరకు ఆప్షన్ మూవ్ అవుతుంది. వన్స్ ఇది కిందకి క్రాస్ అయిపోయిందంటే మీకు ఆప్షన్ అనేది మూవ్ ఉండదు. ఓకేనండి, ఇది ఏం జరిగింది, డేంజర్ జోన్ దగ్గరికి వెళ్ళిపోయింది, అందుకే ఆప్షన్ ఆగింది. ఓకేనా, ఈ డేంజర్ జోన్ దగ్గర ఉంది మన సెకండ్ ఇండికేటర్, సేఫ్ ఎంట్రీ చెప్పింది, సేఫ్ ఎగ్జిట్ చెప్పింది మీకు. ఓకేనా, ఇది మీకు నేను చూపించడం కోసం పెట్టా. ఇండెక్స్ ఇంకా మూవ్ అవుతుంది, ఇప్పుడు ఇండెక్స్లో మనకి సపోర్ట్గా వచ్చి వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి ర్యాలీ జరిగింది, ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్కి వచ్చింది. ఇప్పుడు ఈ సపోర్ట్కి వచ్చి బౌన్స్ అవుతుందా, ఇది గ్రీన్ లైన్ సపోర్ట్ తీసుకుంటుందా, ఈ రెడ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుందా చూడాలి. ఓకే అండి, సిగ్నల్ ల్యాగింగ్ లేకుండా మీకు క్లియర్గా ఇదిగోండి క్యాండిల్తో పాటు సిగ్నల్ వచ్చింది. అంటే మన ఎంట్రీ మీకు ఇక్కడ చెప్పింది ఎంట్రీ ఏంటి చూపించడం కోసం. ఇక్కడ అసలు మన సేఫ్ ఎంట్రీ ఇక్కడ దీని కింద మన ఎస్ఎల్, ఈ వచ్చిన పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదు సెల్ ఇచ్చింది రివర్స్, మీరు ఎక్కడే ఎగ్జిట్ అవ్వచ్చు సేఫ్ జోన్లో. అంటే మార్కెట్ రివర్స్ అయిపోతున్న పాయింట్ లైన్ మీకు ఎక్కడ తెలిసింది, ఇక్కడ తెలిసింది. ఇది 1 minute టైం ఫ్రేమ్ కాబట్టి. ఓకేనండి, అంటే సేఫ్ ఎంట్రీస్ మీరు సింపుల్గా చేసుకోవాలి, సేఫ్ ఎంట్రీస్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ రెడ్ లైన్ సపోర్ట్ తీసుకుని వెళ్తుందా, ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తుందా అని చూడాలి. ఇప్పుడు వన్స్ ఇది మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఇది జస్ట్ ఇలా కిందకు వచ్చి మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగితే అప్పుడు ఈ మూవ్ అనేది జరుగుతుంది. నన్ను ఎస్ఎల్ ఇందాక మీకు ఊరిని చూపించడం కోసం ఈ మధ్యలో ఎంట్రీస్ అనేది చెప్పా.
ఈ మధ్యలో చెప్పినప్పుడు ఈ క్యాండిల్ కింద ఎస్ఎల్ 8 పాయింట్లే, కానీ మీ ఎగ్జిట్ ఎక్కడ చెప్పింది? ఇక్కడ చెప్పింది, ఈ క్యాండిల్లోని. ఓకేనా, మీరు సేఫ్గానే ఎగ్జిట్ అవుతారు. అంటే ఇక్కడ ఇంకా వెళ్తుంది అని మధ్యలో ఎంటర్ అవ్వడం తప్పైనా సరే, మీరు మనం మీకు చూపించడం కోసం మనం తప్పు అనుకున్నా సరే మన సేఫ్లోనే ఎగ్జిట్ అవుతాం. కానీ మనకేంటి ఓవరాల్ డైరెక్షన్ సిఈ సైడ్, కానీ టార్గెట్ అనేది టచ్ చేయాలి. దాన్ని మీకు చెప్పా, మధ్యలో ఎంట్రీ అయితే స్టాప్ లాస్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది అని, అది కూడా మీరు సేఫ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనండి, ఈ రెడ్ లైన్ కింద క్రాస్ అయితే మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అయినట్టు. ఇప్పుడు ఈ రెడ్ లైన్ కిందకు వస్తే ఇది ఈ ప్రైజ్ మళ్ళీ. ఓకేనండి, ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే మీకు మ్యాక్సిమం మళ్ళీ ఈ ఫస్ట్ టార్గెట్ అనేది టచ్ చేయడానికి ఉంటుంది. ఓకేనా, ఇండెక్స్ మనకి మినీ టార్గెట్ సపోర్ట్కి వచ్చింది. క్రూషియల్ పాయింట్, మన క్రూషియల్ పాయింట్ సపోర్ట్కి రావడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ మన అక్కడ వరకు పెరిగింది, సపోర్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మన మినీ టార్గెట్ ఉంది, అమర్దండి గ్రీన్ లైన్ మినీ టార్గెట్. వన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ దీని సపోర్ట్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ ప్రైస్కి వెళ్తుందా? ఇప్పుడు మార్కెట్ ఇలా కిందకు వస్తే మీకు ఎక్కడి వరకు వస్తాయంటే మళ్ళీ ఈ ప్రైజ్ ఇది బ్రేక్ అయితే మీకు క్రూషియల్ పాయింట్. అంటే మార్కెట్ ఇలా కిందకు వచ్చినా ఎక్కడికి వస్తుందని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనండి, ఆప్షన్లో మీ ఎంట్రీస్ ఉంటే గబుకొని మీరు ఎగ్జిట్ అవ్వడానికి కూడా సేఫ్ జోన్లో. ఓవర్ లాస్లు ఏముండవు, మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎంత కనబడుతుంది చూసారు, బై సిగ్నల్ ఇచ్చినప్పుడు టార్గెట్ టు టార్గెట్. రివర్స్ అయితే ఎక్కడ అవుతుంది, పుల్ బ్యాక్ ఉంది ఇప్పుడు. ఓకేనండి, పుల్ బ్యాక్లో మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ సస్టైన్ లేకుండా మీరు మళ్ళీ ట్రేడ్ అనేది మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా అనేది మన ట్రేడింగ్ అనేది ఉంటుంది. మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, టార్గెట్ ఇది 245 అనేది మన టార్గెట్. ఏం చెప్పాను, ఈ రెడ్ లైన్ కింద మనకి ఏమవుద్దో ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలన్న. ఏం జరిగిందండి ఇక్కడ? ఇప్పుడు వన్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ గ్రీన్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మార్కెట్ పైకి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. ఇదేం జరిగింది, 60 కిందకు వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఎప్పుడైతే మీకు కిందకు వచ్చేస్తుంది ఇక్కడ రివర్స్ సిగ్నల్ ఇచ్చింది. ఓకేనా, మీరు మీ ఆప్షన్ మీరు సేఫ్గా ఎక్కడే ఎగ్జిట్ అవుతారు. సెల్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. అప్పుడు ఏమవుతాం, ఈ డేంజర్లో మనం ఉన్నాం, వెయిట్ చేయము. ఇంకా మెయిన్ లాస్ మనకి ఎక్కువైపోవడానికి కారణం ఇంకా మళ్ళీ ఇలా పైకి వెళ్తుందిలే అని మనం హోప్తో వెయిట్ చేస్తాం కదా, దానికి మీరు సేఫ్ జోన్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ రీఎంట్రీ బై చేస్తే ఎక్కడి నుంచి ఈ ప్రైస్ కాడి నుంచి బై చేస్తే మీరు ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అయితే ఎక్కడికి వస్తుంది, ఈ ప్రైస్కి వచ్చేస్తుంది. ఈ లైన్ అనుకున్నాం, ఈ లైన్ అనుకున్నాం, ఈ లైన్ బ్రేక్ చేసింది, ఈ లైన్ అనుకున్నాం, ఈ లైన్ బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఈ ప్రైస్కి వస్తుంది. ఓకేనండి, ఈ ప్రైస్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది అనుకోండి, మళ్ళీ బై ఇచ్చిన క్యాండిల్లో మళ్ళీ మనం ఆ క్యాండిల్ కింద ఎస్ఎల్ పెట్టుకొని మనం ఎంట్రీ అవుతాం. ఇక్కడ బై ఇచ్చింది, ఓకేనా, ఇక్కడ నుంచి పెరిగింది. ఎప్పుడైతే ప్రైస్ పెరిగింది ఈ క్యాండిల్ కింద ఎస్ఎల్ టార్గెట్ ఎంతసేపు వెయిట్ చేస్తే ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి. ఇక్కడ రివర్స్ అయిపోద్దని ఇక్కడే చెప్పింది.
ఓకేనా. మనం మధ్యలో ఎంట్రీ తీసుకోకూడదు. ఈ ప్రైస్ దగ్గర తీసుకుంటే ఇక్కడ సెల్ కానీ ఎగ్జిట్ అవుతే ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర తీసుకుంటే ఇక్కడికి మన ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా. మార్కెట్ రివర్స్ అయిపోతుంది, మీకు ఆపోజిట్కి వెళ్తుంది, మీకు ఫస్ట్ క్యాండిల్లో తెలిసింది. ఓకేనా. ఇప్పుడు ఏమనుకున్నాం, ఎక్కడి నుంచి వెళ్తుందిలే అనుకున్న ఫిగర్ లేకుండా మీరు ఇక్కడ ఎగ్జిట్ కొట్టి మళ్ళీ బై అయితే అవుతారు టెన్షన్ లేకుండా. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ ఏం జరుగుతుంది, సపోర్ట్కి వచ్చింది. ఈ సపోర్ట్కి వచ్చేలోపు మనకు ఆప్షన్ ఏం జరిగింది, పడింది. మళ్ళీ ఎప్పటి నుంచి పెరుగుతుంది, ఇప్పుడు ఈ స్వింగ్లో ఉన్నారు, ఇక్కడ బై ఇచ్చింది, ఈ స్వింగ్లో ఉన్నారు, ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ తప్పుకున్నారు. ఈ స్వింగ్లో ప్రాఫిట్ వచ్చినంతసేపు ఉంటారు, ఇక్కడ లాస్ మీకు వచ్చిన ప్రాఫిట్ పోతుందంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతారు ముందు సెల్ అవ్వగానే. ఓకేనండి. మళ్ళీ ఆపర్చునిటీ కోసం మళ్ళీ సిఈ ఆప్షన్, ఓన్లీ సిఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి మళ్ళీ బై ఇచ్చినప్పుడు ఎంట్రీ అవుతారు, టార్గెట్ తీసుకుంటారు. ఓకేనండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం మన సబ్జెక్టు. మీకు లైవ్లో చూపించమన్నారని చూపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఏం జరుగుతుందో. ఇండెక్స్లో నేను టార్గెట్స్ చెప్పాను కదా, నోట్ చేసుకోండి. క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేయనంతసేపు మార్కెట్ పైకే వెళ్తుంది, క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు. ఓకేనండి. క్రూషియల్ పాయింట్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పైకి వెళ్తుంది. వన్స్ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసేస్తే కిందకి మళ్ళీ మనం పిఈ సైడ్ అనేది టర్న్ అవుతున్నట్టు లెక్క. ఓకేనండి. వన్స్ ఇప్పుడు మనకి పిఈ సైడ్ మళ్ళీ మీరు ఇండెక్స్ 24,224.85 దాని లోపల క్లోజ్ అయితే మటుకి మళ్ళీ మార్కెట్ పిఈ సైడ్ కన్వర్ట్ అయిపోయినట్టు. ఓకేనండి. 24,224.85 లోపలికి వస్తే కనుక ప్రైస్ క్యాండిల్ క్లోజ్ అయితే మీరు పిఈ సైడ్ ఎంట్రీ అవ్వచ్చు. 24,224. ఓకేనండి. పిఈ సైడ్ కన్వర్ట్ అయిపోయినట్టు. మార్కెట్లో సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే క్లియర్గా ప్రతిసారి కూడా క్లియర్గా మనకి ఏం జరుగుతుంది, ఏంటి, పిఈ సైడ్ ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, సిఈ సైడ్ ఉందా ఏంటి అని సేఫ్ జోన్లో మనం అనేది ఉండొచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇది పడుతుంది, సిఈ ఆప్షన్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పిఈ ఆప్షన్ ఇదిగోండి, కరెక్ట్గా ప్రైస్ ఉంది ఇక్కడ మనది. ఇప్పుడు ఈ ప్రైస్ కాడి నుంచి వెళ్తుంటే మీరు సిఈ ఆప్షన్ పిఈ ఆప్షన్ కూడా మీరు చూడండి. ఓకేనా. ఇక్కడ మీకు ఇది ఎక్కడ చూపించిందండి, అది డేంజర్ జోన్లో ఉంది, ఇది తక్కువ ప్రైజ్లో ఉంది. ఈ ప్రైజ్లో మీకు బై ఇచ్చిన కాడి నుంచి మీకు ఇదిగోండి, బై ఇచ్చిన క్యాండిల్ మీరు ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మళ్ళీ మీకు ఇక్కడ ఉంది 206. ఎక్కడ లాగింగ్ ఉన్నదండి ప్రతి సిగ్నల్. ఇదిగోండి, ఇక్కడ బై ఇచ్చింది, పాయింట్స్ ఇచ్చిందా, ఇదిగోండి, ఇది గేట్ తెరవలేదు, ఇక్కడ గేట్ తెరిచింది కాబట్టి పాయింట్ వచ్చింది. ఓకేనండి. ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది, ఇక్కడ నుంచి మీ ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుని ప్రైస్ ఎక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. పిఈ కిందకు వస్తే ఇది పైకి వెళ్తుంది. మీరు బై వచ్చి పిఈ సైడ్ కూడా కరెక్ట్గా ఈ ప్రైస్ కానీ చూడండి. మీరు ఏ ఆప్షన్ ఓపెన్ చేసినా 1 minute ఓపెన్ చేసినా 5 minutes ఓపెన్ చేసినా ఎంత ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ అనేవి పనిచేస్తున్నాయి చూడండి. మార్కెట్ పడింది, వెళ్ళింది, ఇక్కడే రిజెక్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చి వెళ్ళింది, ఈ ప్రైస్ పెండింగ్ ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ ప్రైజ్ని టచ్ చేసింది, ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మీరు బై ఇచ్చినప్పుడు ఎంట్రీ అయ్యారు, ఇక్కడ మీకు సెల్ ఇచ్చేసింది. చూడండి, క్యాండిల్తో పాటు సిగ్నల్ ఏం లాగింగ్ లేదు చూడండి. కాబట్టి నా ఇండికేటర్ చూపిస్తున్నాను. మీరు బై ఇచ్చినప్పుడు తీసుకున్నారు, పి ఆప్షన్ మార్కెట్ డైరెక్షన్కి విరుద్ధంగా కరెక్ట్గా అక్కడ ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయ్యి బై ఇచ్చినప్పుడు మనకి ఏముంది, ఈ ప్రైజ్కి స్పేస్ ఉంది, అంటే ప్రైజ్ మూవ్ అవడానికి స్పేస్ ఉంది. అది పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఈ ట్రేడ్ కూడా చేయొచ్చు. అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇందులో 100% షైన్ అవుతారు. లేదు, మీకు సెకండ్ ఇండికేటర్లో ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయ్యారు అయితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అంటే ఈ ట్రేడ్లో మీరు ఎంతసేపు వెయిట్ చేయొచ్చు అన్నది ఇది చెప్తుంది మీకు. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇది ఎంతసేపు జరగచ్చు అని చెప్పచ్చు. ఇలా మీరు రోజులో ఎన్ని ట్రేడ్స్ చేయొచ్చు అంటారు,
మనం ప్రాఫిట్లో ఉంటాం ఉండమా, అది చూసి మీ అంతటా మీరు నిర్ణయం తీసుకోండి. ఓకేనండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఇంత క్లియర్గా ఆప్షన్ ఇక్కడ ఆగుద్ది అని మీకు ఎప్పుడు తెలిసింది? ఈ ప్రైజెస్ అనేవి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే వస్తాయి. నిన్న వచ్చినవి అలాగే ఉంటాయి. నిన్న చూడండి, నిన్న ఎక్కడి నుంచి ఎందుకు రియాక్ట్ అయింది ప్రైజు కనబడిందా? ఈ ప్రైస్ దగ్గర నుంచి బై ఇచ్చింది కానీ ఎంత పెరిగింది చూడండి, మళ్ళీ కిందకి రాల. ఓకేనండి. అది ఎక్కడ? ప్రైస్ దగ్గర కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి, కనబడిందా? 0 to 0 ఆప్షన్లో అయినా ఇండెక్స్లో అయినా ఏ ప్రైజ్ ఏ క్యాండిల్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎవడో చెప్పడం అంత క్లియర్గా ఇక్కడ ఆగుద్ది అని. నేను చెప్పడం కానీ మీ కళ్ళ ముందు కనబడేలాగా దీన్ని ఒక టూల్ డిజైన్ చేసి మీ కళ్ళ ముందు పెట్టా. హ్యాపీగా ట్రేడ్స్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఎప్పుడు వెళ్ళాలని మీలో ఉన్న ఎమోషన్స్ భయం పోయి ఫియర్ పోయి హ్యాపీగా ట్రేడ్స్ చేసుకోవడానికి మీకు. ఓకేనండి. మీరు ఒక ఆప్షన్ చార్ట్ ఈ ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసుకుని ఇండెక్స్ ఓపెన్ చేసి పెట్టుకొని చూసుకుంటా మీరు ప్రాక్టీస్ అయితే ఇందులోని మార్కెట్ ఎటైనా మీరు డబ్బులు తీయచ్చు. ఓకేనండి. మార్కెట్ ఎటైనా మీరు డబ్బులు తీయచ్చు. ఏంటంటే బై సిగ్నల్ దీని కింద ఎస్ఎల్ అంటే మీకు ఎన్ని పాయింట్లు ఉంటుంది, మీ ఎంట్రీ ఎక్కడ చూడండి ఈజీగా మీ ఎంట్రీ అనేది 179, మీ ఎస్ఎల్ చూడండి 175, 3 పాయింట్లు 5 పాయింట్లు ఎస్ఎల్ మీది. అంటే ఒక ట్రేడ్లో 10 పాయింట్లు వచ్చింది అనుకోండి, లేకపోతే 20 పాయింట్లు వచ్చింది అనుకోండి, ఇక్కడ 5 పాయింట్లు రిసీవ్ చేయొచ్చు కదా, భయం ఉండదు కదా. టార్గెట్ ఎక్కడ తెచ్చింది, వస్తే టార్గెట్ వస్తుంది, పోతే ఈ పాయింట్లు పోతాయి. కానీ సేఫ్ జోన్ ఏమవుతుంది, మనకి ఈ పాయింట్లు వచ్చినాయి, మీకు ఇక్కడ దాకా మూవ్ అయింది మార్కెట్, వెయిట్ చేస్తున్నారు ఈ పాయింట్ల కోసం. లేదు రివర్స్ అయిపోతుందని సెల్ సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోతారు. అంటే మీరు సేఫ్లోనే ఎగ్జిట్ అవుతారు. అర్థమైందండి. స్టాప్ లాస్ ట్రైలింగ్, స్టాప్ లాస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎంత సమస్య లేకుండా మాన్యువల్గా కళ్ళ ముందు మీకు ప్రతిదీ క్లియర్గా విజిబిలిటీ అనేది మన సబ్జెక్టులు అనేది ఉంటుంది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లైవ్ మార్కెట్లో చూపించమని నా సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది దానికోసం ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఇవన్నీ సెల్ సిగ్నల్ ఇచ్చింది, క్యాండిల్తో పాటు వచ్చిందా, లేట్ ఉందా, లేక ఉందా, వీడియో ఏదైనా పెట్టినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు అరగంట అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.